ఏపీ బైపీసీ స్టూడెంట్స్కి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చెప్పొచ్చు. ఏంటంటే ఎవరైతే నర్సింగ్ కానీ బీపీటీ దాంతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ దీంతోపాటు ఇంకా పారామెడికల్ కోర్సెస్ అయితే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మొన్నట్రాక మనం అయితే స్విమ్స్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఈరోజు 22 డేట్ నాడు మెరిట్ లిస్ట్ ఇచ్చారు. అయితే ఈ మెరిట్ లిస్ట్లో ఒక 2 days టైం ఇచ్చారు. దేనికోసం అంటే మీరు మెరిట్ లిస్ట్లో చూసుకుంటే సైడ్కి మీకు అయితే రిమార్క్స్ అయితే ఇచ్చారు. ఆ రిమార్క్స్ ఏంటంటే ఎవరెవరైతే ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం ఉందో అవి ఇచ్చారు. ఈ 2 daysలో మాత్రమే మీరైతే ఆ సర్టిఫికేట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ 2 daysలో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకుంటే మీ యొక్క అప్లికేషన్ అంటే రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ రిజెక్ట్ అవుతుంది. అంటే మీరు ఫర్దర్గా మళ్ళీ కౌన్సిలింగ్ అటెండ్ కాలేరు. అయితే మళ్ళీ ఈ మెరిట్ లిస్ట్లో ఎవరెవరికైతే రిమార్క్స్ వచ్చాయో అవన్నీ క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకోవడం అంటే ఏంటి, ఎవరెవరికైతే డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టమని మన యూనివర్సిటీ అప్డేట్ ఇచ్చిందో ఆ డాక్యుమెంట్స్ మళ్ళీ మనం సబ్మిట్ చేయాలి. ఇప్పుడు సబ్మిట్ చేసిన దాని తర్వాత మళ్ళీ ఇంకొక 1 week అంటే 29th రోజు మళ్ళీ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ వచ్చుద్ది. ఓకేనా, వచ్చిన దాని తర్వాత నేను మళ్ళీ అయితే వీడియోస్ అయితే చేస్తాను. అయితే ఎవరెవరైతే మీ బైపీసీ ఫ్రెండ్స్ ఉన్నారో ప్లీజ్ ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్. ఓన్లీ 2 days మాత్రమే టైం ఉంది. ఎవరెవరికైతే నర్సింగ్ దాంతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇంకా పారామెడికల్ కోర్సుల్లో ఇంట్రెస్ట్ ఉందో ఓన్లీ 2 days మాత్రమే టైం ఉంది. ప్లీజ్ ఈ వీడియో అయితే షేర్ చేయండి.